నేడు తుంగభద్ర డ్యామ్ను పరిశీలించనున్నారు సీఎం సిద్ధరామయ్య. ఇప్పటికే తుంగభద్ర గేట్ పునరుద్ధరణ పనులకు సంబంధించి శరవేగంగా ఆ పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తిక్, ఏదైతే శనివారం అర్ధరాత్రి సమయంలో తుంగభద్ర డ్యామ్ సంబంధించిన 19వ గేటు నీటిలో కొట్టుకుపోయిందో, ఈ నేపథ్యంలో ఇప్పటికే కర్ణాటక సంబంధించిన డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి కూడా ఈ యొక్క డ్యామ్ని పరిశీలించడం జరిగింది. అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని అడిగి తెలుసుకున్న పరిస్థితి, అధికారులతో కూడా సమీక్షించారు. వీలైన త్వరితగతిగానే ఈ యొక్క డ్యామ్ గేట్ని పునరుద్ధరించాలనే ఆలోచన చేయడం జరిగింది. అధికారులకు కూడా అటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కొద్దిసేపట్లో కర్ణాటక ముఖ్యమంత్రి అయిన సీతారామయ్య ఈ యొక్క కొద్దిసేపట్లో ఒక డ్యామ్కి చేరుకోబోతున్నారు. అధికారులతో కూడా మాట్లాడే పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఆ యొక్క మంత్రులు ఇచ్చిన సూచనల మేరకు ఇప్పటికే అధికారులు అయితే ఒక డ్యామ్ గేట్ పునరుద్ధరించేందుకు పనులను ప్రారంభించడం జరిగింది. 3 రోజుల్లోనే ఈ యొక్క డ్యామ్ గేట్ని పునరుద్ధరించే పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ యొక్క ఏర్పాటు చేసేది ఒక తాత్కాలిక గేటునే ఏర్పాటు చేయబోతున్నారు. అది కూడా 3 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఈ యొక్క గేటును పునరుద్ధరించాలంటే కంపల్సరీగా టీబీ డ్యాంలోని 60 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేయాలి. అప్పుడే ఈ యొక్క గేటుని పునరుద్ధరించేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈసారి ఈ యొక్క ఎగువ కురిసిన వర్షాల కారణంగానే ఈ యొక్క టీబీ డ్యామ్ ఇప్పటిదాకా 103 టీఎంసీల దాకా నీరు వచ్చి చేరింది. ఎప్పుడైతే ఈ యొక్క గేటు విరిగిపోయి కొట్టుకుపోయిందో అప్పటి నుండి ఈ యొక్క నీరు అంతా వృధాగా వెళ్ళిపోతున్న పరిస్థితి. ఇప్పుడు గేటు పునరుద్ధరించాలంటే ఖచ్చితంగా నీటిని ఖాళీ చేయాల్సిన పరిస్థితి. ఈ తరుణంలో ఈ యొక్క రాయలసీమకు జీవనాడి అయిన తుంగభద్ర డ్యాంలో నుంచి నీరు పోవడం వలన చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది. సుమారుగా 18 లక్షల ఎకరాలకు కూడా సాగునీరు అందని పరిస్థితి. ఇక రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క తాగునీరు సాగునీరు అందాలంటే చాలా కష్టపడే పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఈ యొక్క కర్ణాటక సంబంధించిన ప్రభుత్వం అయితే ఈ యొక్క సిడబ్ల్యూసి సంబంధించింది కాబట్టి వారి హ్యాండర్లో ఉంది కాబట్టి వాళ్ళు నిర్ణయాలను బట్టి ఇది ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ యొక్క టీబీ డ్యామ్ సంబంధించి ఇప్పటికీ 3 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు మాట్లాడి ఒక సరైన నిర్ణయం తీసుకుంటే రానున్న రోజుల్లో ఈ యొక్క సాగునీరు కానీ తాగునీరు కానీ అందించడానికి అవకాశాలు ఉంటుంది. అయితే ఈ యొక్క ప్రభుత్వాలు కర్ణాటక కావచ్చు, ఇట్లా ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, వీరి ఆలోచన తీరు ఒకరి మీదనే వేస్తున్న పరిస్థితి. ఇప్పుడు కర్ణాటక విషయానికి వస్తే సిడబ్ల్యూసి మీద వేసిన పరిస్థితి, సిడబ్ల్యూసి సంబంధించిన చేతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా వారు నిర్ణయాలు తీసుకొని తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఏపీ ప్రభుత్వం అయితే ఇప్పటిదాకా కూడా చంద్రబాబు దీని మీద స్పందించలేని పరిస్థితి అయితే కనపడుతుంది. ఒక పక్క రాయలసీమకు జీవనాడిగా ఉన్న యొక్క టీబీ డ్యాంలో నుండి నీరంతా బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి. అంతేకాకుండా ఈ యొక్క ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన దాకా కూడా ఈ యొక్క సాగునీరు తాగునీరు అందించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక కర్ణాటకలోనే ఒక భాగానికి కూడా ఈ యొక్క సాగునీరు అందే పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్స్లో ముఖ్యమంత్రులు సరైన నిర్ణయం తీసుకొని రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించడానికి సరైన చర్యలు తీసుకోవాలంటూ రైతు సంఘాలు కోరుకున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. కార్తిక్, రైట్ లోకేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.